27వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. శ్రీ లక్ష్మీనారాయణ స్మరణేన నిత్యం సౌభాగ్యవృద్ధ్యం లక్ష్మీ ప్రసన్న అన్యోన్య దాంపత్య సుఖజీవనంచ శ్రీ లక్ష్మీనారాయణ నమోస్తు నిత్యం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తేదీ 2025 జూన్ 27 శుక్రవారం. శుద్ధ విద్య పగలు 1:22 వరకు కలదు. తదుపరి తదియా ఉంటుంది. పునర్వసు నక్షత్రం ఉదయం 9:43 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. ఈరోజు సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:32. వర్జం వచ్చేసి సాయంత్రం 5:37 నుండి 7:11 వరకు కలదు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు కలదు. కావున ఈరోజు శుభముహూర్తం ఉదయం 6 నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఈరోజు లక్ష్మీనారాయణుల యొక్క పూజ చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలు కలగగలవు. కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు ధైర్య సాహసాలకు కారకుడు. వ్యవహారం, వ్యాపారం ఇత్యాది విషయాలలో అనుకూలంగా ఉంచేవాడు. మరి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఈరోజు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి వారితోటి గొడవలు అనేటివి కలుగుతూ ఉండగలవు. ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కలదు. అధికారులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా కొద్దిగా అశాంతికి లోను కావలసి వస్తుంది. అధికమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి. ధన నష్టం అనేది చాలా ఉంటుంది. విద్యార్థులు చదువులు అశ్రద్ధ కలిగి ఉంటారు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి నష్టాలు అనేటివి రాగలవు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అధికమైన ఆటంకాలు కలిగి ఎక్కువగా మనోవిచారానికి గురి కాగలరు. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజగ్రహానికి మరియు గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు వాహనకారకుడు. వివాహం, భాగ్యం, భోగం, ఐశ్వర్యం, సుఖమైన భోజనం, బంధువులు, కీర్తి ప్రతిష్టలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున ఈరోజు గ్రహచార గోచార స్థితులు మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది ఈరోజు మీకు కలిగి ఉంటుంది. సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుక్రుడి యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగములో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా కానీ మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి అఖండమైన ధనలాభం అనేది ఈరోజు మీకు కలిగి ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధించగలరు. బంధువులతోటి, మిత్రులతోటి కలయిక ఏర్పడి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు చేనేత, వస్త్ర వ్యాపారదారులు, చిరుధాన్య వ్యాపారాలు, వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, హోల్సేల్ మార్కెటింగ్, నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి, వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి మరియు అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలలో మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. మరియు
విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి శుక్రుని యొక్క బలం అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క బుధుడు వ్యవహారం, వ్యాపారం, వ్యవసాయం, వాణిజ్యం, విద్య, ఉద్యోగాలు, పాడి, పశు సంపద, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో చంద్రుడు మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారములు, వ్యవహారములు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. విచారం అనేది అధికంగా ఉంటుంది. ప్రతి వారితో వైరం అనేది ఏర్పడగలదు. కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున మౌనంగా ఉండటం చాలా మంచిది. ఎప్పుడు కూడా దైవనామ సంకీర్తన చేసుకుంటూ ఉండటం వలన మంచి ఫలితం అనేది కలగగలదు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి చెడు గ్రహచార పరిస్థితుల వలన వ్యాపారంలో అధికమైన నష్టాలు అనేటివి రాగలవు. ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి తక్కువగా ఉంటుంది. విద్యార్థులు చదువులో అశ్రద్ధ వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించక కొద్దిగా అశాంతికి గురి కావలసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన అశ్రద్ధ వలన ఉన్నతమైన పదవులకు ఆటంకాలు ఏర్పడగలవు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి మరియు హోల్సేల్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని, ఈరోజు బుధ గ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించుకొని పెసర్లు మరియు కందులు, బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉండగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బుధ గ్రహానికి పూజలు జరిపించుకొని పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. వ్యవహార, వ్యాపారాలు, భూ వ్యవహారాలు, మాతృ సంబంధమైన విషయాలలో కారకుడు. కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు గురుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, చేసే పనిలో కానీ మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి ఒక నష్టాలు అనేటివి కలగగలవు. ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. నిత్యావసర సరుకులు, తినుబండారాలు, చిరు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, మెడికల్, విద్య, వైద్య రంగం వారికి మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు, అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది ఈరోజు మీకు కలగగలదు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి లేనందున మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలగగలవు. కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, ఈరోజు చంద్ర మరియు గురుగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు, బెల్లం దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు.
ఈరోజు వీరికి రవి అధిపతి కాబట్టి ఈ యొక్క రవి పితృకారకుడు, అధికారం, వ్యాపారంలో అనుకూలత, ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు, చదువు, ఇంజనీరింగ్, విద్య ఇత్యాది యొక్క విషయాలలో కారకుడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. భవిష్యత్తులో మంచి పునాది అనేది మీకు ఏర్పడగలదు. మీ ఆలోచనకు తగ్గట్టుగా మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు వ్యవహారములో, వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలదు. ప్రతిరోజు నిత్య సరుకులు అమ్మేవారికి, రోజువారీగా వ్యాపారాలు చేసేవారికి, చిరు వ్యాపారులకు, చిరు ధాన్యం వ్యాపారులకు, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, విద్యా వైద్య రంగం వారికి వ్యవహార వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. వైదిక పురోహితాది కార్యక్రమాలు చేసేవారికి అధికమైన ధన రాబడి అనేది ఈరోజు కలిగి ఉండగలదు. ఈ రాశి వారందరూ శుభగ్రహచార స్థితి వలన సుఖమైన జీవనం గడపగలరు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మంచి స్థానంలో ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి గౌరవ మర్యాదలు కలిగి మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు. అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. ఆర్థికమైనటువంటి యొక్క స్థితిగతులు మెరుగుపడగలవు. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించగలరు. ఉన్నతమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో మంచిగా రాణించగలరు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు, మరి మార్కెటింగ్, హోల్సేల్ వ్యాపారాలు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఇత్యాది యొక్క వ్యాపారాలలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తులా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క కారకత్వం వాహనాలు, గృహం, అలంకార వస్తువులు, వ్యాపారాలు, కుటుంబం, కళత్రం, సుగంధ ద్రవ్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది విషయాలకు ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క గ్రహచార విశేషము చేత గృహ సౌఖ్యం, వాహన యోగం, ధనలాభం, కుటుంబంలో వృద్ధి, అధికమైన ధనలాభం కలిగి వ్యవహార వ్యాపారాలలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. నిత్య వ్యాపారాలు చేసేవారికి మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సుఖమైన జీవనం గడపగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు ప్రతిరోజు చేసేవారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి కుజ శని గ్రహచార స్థితి విశేషము చేత మంచి శుభ ఫలితాలు కలిగి
ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజుని యొక్క గ్రహచార స్థితి వలన ధైర్య సాహసాలు కలిగి మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో మంచి విజయం అనేది సాధించగలరు. వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు స్వల్పమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అనేటివి ఎక్కువగా ఉండగలవు. విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితం అనేది కలిగి ఉంటుంది. వివాహ సిద్ధి, వ్యాపారములో అనుకూలత మరియు చిరు వ్యాపారులకు, చిరుధాన్యం వ్యాపారులకు, నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కానీ ఈ రాశివారు ఈరోజు శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి ఒక దిశగా ప్రయాణం చేయగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉండగలవు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి బంధువులతోటి, మిత్రులతోటి అనుకూలంగా ఉంటూ సంఘములో గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. ప్రతి పనిలో విజయం మీరు సాధించగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి, అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ప్రతి పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైన గ్రహచార స్థితి లేదు కావున మీ యొక్క వ్యవహారంలో ఎక్కువగా ఇబ్బందులు కలిగి ఉంటాయి. కాబట్టి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శుభ ఫలితాలు లేక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. శత్రుబుద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మిత్రులతోటి కానీ బంధువులతోటి కానీ వైరం ఏర్పడగలదు. ధన నష్టం అనేది బాగా ఉంటుంది. విద్యార్థులు చదువులో అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. మరియు ఉద్యోగస్తులకు ఈరోజు కొద్దిగా గడ్డు కాలం అనే చెప్పాలి. అధికారులతోటి ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో అధికమైన ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, చిరు ధాన్యాలు, చిరు వ్యాపారాలు, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, వైద్య రంగం, విద్యారంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్రగ్రహానికి మరియు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బొబ్బర్లు మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార సంచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన అనుకోకుండా వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, మిత్రలాభం, గృహయోగం, ధనలాభం, వ్యవహార వృద్ధి, దాంపత్య సుఖం ఇత్యాది యొక్క ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి. వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉండగలవు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు చిరుధాన్యం వ్యాపారాలు, చేనేత వస్త్ర వ్యాపారాలు, స్టేషనరీ మరియు హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన బాగా నష్టం అనేది ఈరోజు కలిగి ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు దానం చేసిన
మంచి ఫలితాలు మీకు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు మీన రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురు చంద్ర గ్రహచార విశేషము చేత అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి. బంధువులతో మిత్రులతో కలహాలు ఏర్పడగలవు. విద్యార్థులకు ఈరోజు విద్య యందు అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు. వ్యవహార వ్యాపారాలు చేసేవారికి మరియు స్టీలు ఇత్తడి ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి, చిరుధాన్యం చిరు వ్యాపారాలు చేసేవారికి, చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈరోజు అధికమైన నష్టాలు అనేటివి మీ యొక్క వ్యాపారాలలో కలిగి ఉండగలవు. మరి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, చంద్ర కుజ గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కుజగ్రహం యొక్క విశేషం వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్.